ఆర్ఎం ఫ్యామిలీకి స్వాగతం. ఎన్నిసార్లు కొట్టినా చావని పాము పాకిస్తాన్ అని మరోసారి నిరూపించుకుంది. యునైటెడ్ నేషన్స్లో ప్రపంచ శాంతిపై ఈరోజు ఒక డిబేట్ జరిగింది. జోక్ ఏంటంటే ప్రపంచంలోనే టెర్రర్ ఇండెక్స్లో 2వ స్థానంలో ఉన్న పాకీజా ఈ డిబేట్లో పాల్గొనడానికి రావడం. పాక్ ప్రతినిధి ఆసిం ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ ఏషియాలో మేము శాంతిని, స్టెబిలిటీని కోరుకుంటున్నామని అన్నాడు. అవును, మరి ఇటు భారత్తో గొడవ, అటు ఆఫ్ఘనిస్తాన్తో గొడవ, ఇజ్రాయెల్తో గొడవ. ఈ పీస్ఫుల్ నేషన్ ఎంత శాంతిని కోరుకుంటుందో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందట. టెర్రరిస్తాన్ కూడా ఎల్లప్పుడూ ఇదే భ్రమలో ఉంటుంది. ఇక శాంతి గురించి డిబేట్లో పాల్గొనమంటే టాపిక్కి సంబంధం లేని కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది పాకీజా. ఇంటర్నేషనల్ కోర్ట్స్ కాశ్మీర్కి న్యాయం చేయాలని, న్యాయపరంగా ఈ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని కోరింది. నిజమే, ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్ తన ఆధీనంలో ఉన్న కాశ్మీర్కి మాత్రమే న్యాయం చేసింది. ఇప్పటికీ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్కి న్యాయం చేయాల్సి ఉంది. పాక్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మిగిలిన ఆ న్యాయాన్ని కూడా భారత గవర్నమెంట్ వెంటనే చేయాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ నిలిపివేసిన సింధు జలాల ఒప్పందం అంశాన్ని లేవనెత్తాడు. భారత్ ఏకపక్షంగా అలా ఎలా నిర్ణయం తీసుకుంటుందంటూ వ్యాఖ్యలు చేశాడు. వెంటనే మన భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ గారు లేచి మైక్ అందుకున్నారు. పాకిస్తాన్ ఎంత శాంతియుత దేశమో ప్రపంచం మొత్తం చూసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడ్డ ప్రైమ్ మినిస్టర్ని జైల్లో పెట్టింది. ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ని, రూలింగ్ పొలిటికల్ పార్టీని బ్యాన్ చేసింది. పాకిస్తాన్లోని మిలిటరీ అధికారులు ఓపెన్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 27th అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణలు చేసి సర్వాధికారాలను అనగా లైఫ్ టైమ్ ఇమ్యూనిటీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్కి అప్పగించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన అతిపెద్ద కుట్ర ఇది. అసీం మునీర్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, సుప్రీంకోర్టు కంటే కూడా పవర్ఫుల్. దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్లో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అని పర్వతనేని గారు ఎద్దేవా చేశారు. ఇక ఇండస్ వాటర్ ట్రీటీపై లేవనెత్తిన ప్రశ్నకు కూడా పర్వతనేని గారు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ని కోరుకొని ఎప్పటికైనా మారుతుందనే నమ్మకంతో భారత్ 65 years బ్యాక్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి ఒప్పుకుంది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? భారత్తో కయ్యానికి కాలు దువ్వి 3 యుద్ధాలు చేసింది, 1000 ఉగ్రదాడులు జరిపించింది. అలాంటప్పుడు ఎందుకని భారత్ ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీకి కట్టుబడి ఉండాలి? ఎప్పటివరకైతే పాకిస్తాన్ పూర్తిగా టెర్రరిజంకి స్పాన్సర్ చేయడం మానుకోదో, క్రాస్ బార్డర్ టెర్రరిజం యాక్టివిటీస్ని ఆపేయదో, అప్పటి వరకు ఇండస్ వాటర్ ట్రీటీని అమలుపరిచే ప్రసక్తే లేదని ఓపెన్గా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్లో 26 మంది మరణించారు. నీ మతం ఏంటి అని అడిగి మరీ రిలీజియన్ బేస్డ్ అసల్ట్, మతపరమైన దాడికి పాల్పడింది. పాకిస్తాన్ ఇప్పటికీ క్రాస్ బార్డర్ టెర్రరిజంకి పాల్పడుతుందనడానికి ఇన్సిడెంట్ నిదర్శనమని అన్నారు. కాబట్టి పాకిస్తాన్ ముందు తన టెర్రర్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత గ్లోబల్ పీస్ గురించి లెక్చర్స్ ఇవ్వాలని పర్వతనేని గారు ఇండైరెక్ట్గా పాకిస్తాన్ని కడిగేశారు. పనిలో పనిగా పర్వతనేని గారు యునైటెడ్ నేషన్స్ని కూడా నిలదీశారు. We can't create a future fit for our grandchildren with systems built for our grandparents. తాతల కోసం ఏర్పరచుకున్న సిస్టమ్ ద్వారా మనవలకు గొప్ప ఫ్యూచర్ ఇవ్వాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి వెంటనే ఈ తాతల కాలం నాటి సిస్టమ్ని రద్దు చేసి ప్రజెంట్ సూపర్ పవర్ కంట్రీస్తో ఒక కొత్త సిస్టమ్ని ఏర్పరచాలని కోరారు. మనందరికీ తెలిసిందే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత విజేతలుగా నిలిచిన దేశాలన్నీ కలిసి యునైటెడ్ నేషన్స్లో ఇప్పటికీ పర్మనెంట్ కంట్రీస్గా కొనసాగుతున్నాయి. ఈ దేశాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇవి తమ వీటో పవర్ ద్వారా అడ్డుకొని ప్రపంచంలో తిరుగులేని శక్తులుగా చలామణి అవుతున్నాయి. యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలను వెనక్కి నెట్టి ఇప్పుడు భారత్ వరల్డ్లో 3rd పవర్ఫుల్ కంట్రీగా ఎదిగింది. అలాంటప్పుడు భారత్కి ఎందుకు పర్మనెంట్ కంట్రీ హోదా ఇవ్వకూడదు? భారత్ ఇదే విషయాన్ని పదే పదే యునైటెడ్ నేషన్స్లో నిలదీస్తూ ఉంది. కానీ భారత్ లాంటి దేశాలు గ్లోబల్ పవర్స్గా ఎదగడం ఇష్టం లేని చైనా లాంటి దేశాలు ప్రత్యక్షంగా, అమెరికా లాంటి దేశాలు పరోక్షంగా ఈ వాదనలను విననట్లు పెడచెవిన పెట్టి ఓల్డ్ సిస్టమ్ని దౌర్జన్యంగా ప్రపంచ దేశాల మీద రుద్దుతున్నాయి. మాటల ద్వారా ఇది సాధ్యం కాదని అర్థమైపోయింది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఒక మాటపై నిలబడి తమ హక్కుల కోసం ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురావాలి.
అది జరగాలంటే అన్ని దేశాలు యూనిటీతో ఉండాలి. అందుకే ఈ దేశాలు పనిగట్టుకొని మరి పక్కపక్క దేశాల మధ్య కావాలని పుల్లలు పెడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలన్నీ మేలుకోవాలని కోరుకుందాం. ఇక భారత్ పాకిస్తాన్కి మరో జలకిచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ టక్కరి టర్కీ డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పైకి పంపించింది. అప్పుడు భారత్ పెద్దగా ప్రతిస్పందించకుండా ఊరుకోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఏంటి భారత్ ఈ లెవెల్లో సంయమనం పాటిస్తుంది అని. సీన్ కట్ చేస్తే భారత్ ఎందుకు అంత ఓపిగ్గా అన్నీ సహిస్తూ ఉందో ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పంజాబ్లోని జలంధర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ నుండి ఒక అతిపెద్ద డ్రోన్ని భారత్పైకి విడిచారు. ఆపరేషన్ సింధూర్కి రిటాలియేషన్గా 10 కిలోల పేలుడు పదార్థాలతో 2000 మీటర్స్ హైట్లో ఎగురుతున్న ఆ డ్రోన్ని మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మే 10వ తారీఖున కూల్చివేశాయి. ఈ డ్రోన్ రెక్కల పొడవు దాదాపు 2 మీటర్ల వరకు ఉంది. 170 సీసీ ఇంజిన్తో ఈ డ్రోన్లు పనిచేస్తూ ఉంటాయి. నేల మీద పడ్డటువంటి ఈ డ్రోన్ శకలాలతో భారత్ రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఈరోజు సరికొత్త డ్రోన్ని తయారు చేసింది. ఇది పాకిస్తాన్కి మాత్రమే కాదు, టక్కరి టర్కీకి కూడా పెద్ద షాక్. ఎందుకంటే టర్కీ టెక్నాలజీ ఇప్పుడు భారత చేతికి చిక్కింది. ఎలా చిక్కింది? పాకిస్తాన్ తప్పిదం కారణంగా చిక్కింది. కాబట్టి టర్కీ చేతిలో పాకిస్తాన్కి మొట్టికాయలుంటాయి. ఈ డ్రోన్ పేరు ఇహా-3. టర్కీ పాకిస్తాన్లు జాయింట్ వెంచర్ ద్వారా ఈ డ్రోన్ని తయారు చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఈ డ్రోన్స్ వాడుకలోకి వచ్చాయి, ఇలాంటి కీలకమైన సమాచారాన్ని ఈ రెండు దేశాలు కూడా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాయి. సీక్రెట్ వెపన్ అంటుంటారే, అలాంటి డ్రోన్ అన్నమాట ఇది. 2023లో ఈ డ్రోన్ గురించి ఫస్ట్ టైం సమాచారం బయటకు లీక్ అయింది. లీక్ అయినప్పటికీ కూడా ఈ డ్రోన్ కెపాసిటీ పూర్తి సమాచారం మాత్రం ఇంకా ప్రపంచ దేశాలకి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండేవి. ఆ తర్వాత రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య వార్ స్టార్ట్ అయింది. 2024లో బెల్గరోడ్లోని రష్యన్ సైనిక స్థావరాలపైన కొన్ని డ్రోన్లు పైనుంచి నిప్పుల వర్షం కురిపించాయి. ఈ డ్రోన్స్ని రష్యన్ వైమానిక దళం కూడా అంతగా అడ్డుకోలేకపోయింది. ఇంతకు ముందెప్పుడు ఈ డ్రోన్స్ని మేము చూడలేదే అని రష్యన్ దళాలు ఆశ్చర్యపోయాయి. రష్యన్ మిలిటరీకి భారీ నష్టం కలిగింది ఈ డ్రోన్స్ కారణంగా. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రోన్స్ గురించి అనేక కథనాలు ప్రచురితపడ్డాయి. ఈ డ్రోన్స్ మరేవో కాదు, ఇహా-3 డ్రోన్స్ అని ప్రపంచానికి తెలిసింది. ఈ డ్రోన్ స్పెషాలిటీ ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అమర్చబడి ఉంటాయి. అంతేకాదు రన్వే నుండి మాత్రమే కాకుండా చిన్న చిన్న దారుల్లో క్యాటాపుల్ట్ వ్యవస్థ ద్వారా కూడా ఇవి ఎగరగలవు. ఇప్పుడు మన విమానాలు కానీ రాకెట్లు కానీ పైకి ఎగరాలంటే చాలా దూరం రన్వే పైన రన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అవి ఆకాశంలోకి ఎగరగలవు. కానీ ఈ క్యాటాపుల్ట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఎక్కువ దూరం ప్రయాణించకుండానే ప్రెషర్ ఎక్కువగా చేసి డ్రోన్స్ మరియు విమానాల గమనాన్ని యాక్సిలరేట్ చేస్తాయి. దీనివల్ల పెద్ద పెద్ద రన్వే లేని ప్రాంతాల నుండి కూడా ఈ డ్రోన్లను ఎగరేయవచ్చు. సాధారణంగా మిలిటరీ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద రన్వేస్ ఉంటాయో అలాంటి స్థావరాలపైన డేగ కన్ను వేసి ఉంచుతుంది. ఎందుకంటే ఏవైనా విమానాలు కానీ డ్రోన్లు కానీ తమ స్థావరాల్ని టార్గెట్ చేస్తూ ఒకవేళ ఎగరేసినట్లయితే ఇమీడియట్గా ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హై అలర్ట్ అవుతుంది, వాటిని అడ్డుకోగలుగుతాయి. కానీ అసలు రన్వేలే లేని ప్రాంతంలో చిన్న చిన్న ప్రాంతాల నుండి డ్రోన్స్ అకస్మాత్తుగా పైకి ఎగిరితే వాటిని పసిగట్టే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. ఇది ఈ క్యాటపల్ట్ వ్యవస్థ యొక్క స్పెషాలిటీ. ర్యాపిడ్ లాంచ్, స్పేస్ సేవింగ్, లోడ్ బియరింగ్, ఈ 3 క్యాటపల్ట్ వ్యవస్థ యొక్క అడ్వాంటేజెస్. ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఎగిరేయడానికి వీళ్ళు ఏ సాంకేతికను ఉపయోగించారు ఇదంతా కూడా టెస్ట్ చేసి సరికొత్త డ్రోన్ని మన భారత ఆర్మీ తయారు చేసి ఈరోజు ప్రదర్శించారు. విజయ్ దివస్ సందర్భంగా మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ డ్రోన్ని ప్రదర్శించారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు ఖతం అన్నట్లుగా ఈ డ్రోన్ తయారీతో భారత్ అటు పాకిస్తాన్కి ఇటు టక్కరి టర్కీకి భలే చెక్ పెట్టింది. హ్యాట్స్ ఆఫ్ టు భారత్. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.